హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్రం దీన్ని ప్రైవేటీకరణ చేయనున్నట్లుగా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు కొన్ని వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. అయితే ఈ కోణంలో కేంద్ర ప్రభుత్వంకి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది అనే అంశం వెలుగులోకి వస్తోంది. దీని గురించి ఒక చక్కటి వివరణ, ఒక మంచి విశ్లేషణ ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, 11,446 ఎకరాలు మొత్తం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇది ప్రైవేటీకరణ చేయడం అనేది అసలు ఎంతవరకు సమంజసం అమ్మా? అసలు రాష్ట్ర ప్రభుత్వం దీని వెనక ఉన్నటువంటి స్ట్రాటజీ ఏమనుకోవచ్చు? మొదటిగా అది 11,400 ఎకరాల 11 ఎకరాల అనేది ప్రశ్న కాదు. ఇలా జాతికి అంకితం చేసిన వ్యవస్థల్ని సంస్థల్ని ప్రైవేటీకరణ చెయ్యడము అంటే ఇది ప్రజల ఆస్తి, ప్రభుత్వం ఆస్తిని పంచిపెట్టడం. నువ్వెవడివి అసలు ఈ పంచిపెట్టడానికి? నీకు జనాలు అధికారం ఇచ్చింది ఎన్ని జనాలకు పంచిపెట్టడానికి? 1971 సంథింగ్ ఎంతో కష్టపడి తెచ్చుకున్నారమ్మా దాన్ని. చాలామంది ఎమ్మెల్యేలు అంటే ఈరోజు కమ్యూనిస్టులు ఉనికి ఎక్కడుంది అని ఎక్సకాలు చేస్తున్న వాళ్ళందరి కొంచెం చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఆ కమ్యూనిస్టులకి సంబంధించిన ఎమ్మెల్యేలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ప్రకారం వాళ్ళ ఎమ్మెల్యే పదవికి తృణప్రాయంగా రాజీనామా చేసేస్తారు. అదే ఆ రాజీనామాల ఫలితం ఒకటి, ఎందరో ప్రాణత్యాగాలు చేసి అమరులైన తర్వాత వాళ్ళ రక్తంతో తడిస్తే వచ్చిన అది విశాఖ హక్కు. అలాగే ఇంకొకరి విషయం మనం అస్సలు మర్చిపోకూడదు. ఎవరైతే ఈ 11,000 ఎకరాలని మీరు చెప్పారో ఆ 11,000 ఎకరాల్లో కొంత ఎక్కడన్నా ప్రభుత్వ భూమి, అటవీ భూమి అట్లాంటివి ఏమైనా ఉండొచ్చేమో కానీ చాలా భూమి రైతులది. ఈ రైతులు ఆ రోజు ఎందుకు ఇచ్చారు? మన ప్రాంతంలో మనకి ఒక గవర్నమెంట్కు సంబంధించింది వస్తే మనకి ఉద్యోగాలు వస్తాయి, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో ఇచ్చారు. మనకి లాభం కలుగుతుంది, దేశానికి లాభము. ఇది ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ కాబట్టి, ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి వాళ్ళు ఇచ్చారు. లైక్ అమరావతి లాగానే సేమ్ అదే. అలా అంటే వాళ్ళు కాంపెన్సేషన్ తీసుకోలేదా అని ఒక్కరి భాషలు మాట్లాడితే ఒప్పుకో. కాంపెన్సేషన్ ఏముందమ్మా, రావాలి కదా, మనసు ఇవ్వడానికి అది రావాలి కదా గవర్నమెంట్ కైనా కదా. ఇప్పుడు ఒకటండి, మీరు ఇష్టం ఉన్నా మీరు ఇష్టం లేకపోయినా అక్కడ ఉన్న 10 మందిలో 8 మంది ఇచ్చారనుకోండి, ఇద్దరు ఇవ్వకపోయినా వాళ్ళకి గవర్నమెంట్ కోర్టులో డబ్బులు కట్టి ఆ భూమిని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. నేనేం ఆ విషయంలో నేను భూసేకరణ గురించి నేనేం మాట్లాడను. భూసేకరణ చెయ్యాలి అవసరమైనప్పుడు. కానీ ఈ భూసేకరణ చేయడం వెనక ఉద్దేశం ఏంటి అనేదే మనకు ఇంపార్టెంట్. ఇది ఒక ప్రైవేట్ వ్యక్తి కోసం చేస్తున్నారా ఈ భూసేకరణ, లేదు ప్రభుత్వం కోసం చేస్తున్నారా? ప్రభుత్వం కోసం చేస్తున్నారు అంటే ఏదో ఒక రోజు ప్రజలకి, సమాజానికి, రాబోయే తరాలకి ఉపయోగపడుతుంది అనుకుంటాం. కానీ ఎవరో వ్యక్తుల జేబుల్లోకి, అంబానీ జేబులోకి, అదానీ జేబులోకి వెళ్తుందని అనుకోం కదా. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు దీన్ని ప్రైవేటీకరణ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే గనక, ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు ఈ ప్లాంట్ సొంతం చేసుకున్నారనుకోండి, ఇప్పుడు ఈ అమరుల త్యాగం ఏం కావాలి, ఎమ్మెల్యేల త్యాగం ఏం కావాలి, అలాగే భూమిని ఇచ్చిన రైతుల త్యాగం ఎక్కడికి పోవాలి? దాన్ని నమ్ముకున్న కొన్ని వందలాది మంది జీవితాలు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం అంటే ఇక జీవితం సెటిల్ అయినట్లు అనుకుంటారు. అది ఒక పెద్ద టౌన్షిప్. అవునవునమ్మా. అసలు వైజాగ్ స్టీల్ కి అన్ని రకాల స్టీల్స్ కన్నా కూడా వైజాగ్ స్టీల్ నాణ్యమైందని చెప్తారు. మరి ఇంత జరుగుతూ ఉంటే మరి ఎందుకు దీన్ని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు అనేది మొదటి మాట. అది ప్రైవేట్ వ్యక్తుల కోసమే అనేది చెప్పక్కర్లేదు. అయితే దీని మీద, ఈ ప్రైవేటీకరణ అనే ఒక దోబూచులాట మీద రాజకీయ పార్టీలు అన్నీ కూడా అంటే దాదాపు తెలుగుదేశం, జనసేన, వైసీపీ, బీజేపీ
ఈ 4 పార్టీలు ఎన్నోసార్లు మాటలు మార్చినాయి. అవును. ఎన్నోసార్లు మాటలు మార్చటమే కాకుండా వాళ్ళ రాజకీయ జీవితం కోసం, వాళ్ళకి పదవులు రావటం కోసం, అధికారం రావటం కోసం వైజాగ్ స్టీల్ని తాకట్టు పెట్టేశారు. అంటే ప్రజలకి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు ఒట్టి వెధవలు, మేము అడిగితే మీరు ఓటేస్తారు, మీరు ఓటేసాక మేము ఏమైనా చేస్తాము, మీరు ఒక పెద్ద వెర్రి వెంగళప్పలు, మా దృష్టిలో మీరు ఓటేయడానికి వచ్చి లైన్లో నుంచొని ఓటేసే యంత్రాలు మాత్రమే, మీకు బుర్రా బుద్ధి లేదు, మీకు జ్ఞానం లేదు, మీకు మాట్లాడే హక్కు లేదు, మీకు మాట్లాడే తెలివి లేదు. ఇక్కడ ఇంకొకటమ్మా ప్రధానంగా వినపడుతున్న ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రైవేటీకరణ అవ్వనివ్వలేదు. ఎందుకంటే కేంద్రం నుంచి ఇటు వైసీపీకి అంత ఈ దగ్గర సంబంధాలు లేవు, సత్సంబంధాలు. ఎవరెవరికి లేవు? వైసీపీకి బీజేపీకి ఎప్పుడు లేవు. వాళ్ళు పరిపాలించిన ఎవరు చెప్పారు? బెయిల్ మీద అన్ని సంవత్సరాలు ఎట్లా పరిపాలన చేశాడు? అంటే కంపారిటివ్లీ కూటమితో పోలిస్తే, కూటమితోటి ఏమాత్రం అనుబంధం ఉందో వైసీపీతో కూడా అదే అనుబంధం ఉంది, సమదూరం పాటిస్తున్నాయి. ఓకే ఓకే. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రైవేటీకరణ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి కదా ఆల్మోస్ట్. బట్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది, దీనికి ఏంటి, వాళ్ళు ఎందుకంత సపోర్టివ్గా ఉంటున్నారు? కళ్యాణ్ గారు ఎందుకు? ఇప్పుడు బీజేపీ వైజాగ్ స్టీల్ పైన కన్నేయటము, ఒక్క వైజాగ్ స్టీల్ పైనే కాదు దేశం మొత్తం మీద అడవుల పైన కన్నేసి వాళ్ళు గిరిజనులకి అడవికి దూరం పెట్టేస్తే ఆ కొండ కోణల్లో ఉన్న సంపదని ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టడానికే వాళ్ళు ఎన్ని డ్రామాలు ఆడారో గత 10 సంవత్సరాలుగా మనము ఇంకా మాట్లాడుకోక్కర్లా దాని గురించి. ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని చేస్తున్నారు, నక్సలైట్లు పట్టుకోవడానికి చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు మన దేశం మధ్యలో ఉన్న కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా కొండలు ఉన్నాయి. ఈ చాలా కొండల్లో విలువైన ఖనిజాలు ఉన్నాయి, బాక్సైట్ ఉంది, అలాగే వజ్రాలు ఉన్నాయి, బంగారం ఉంది, ఇలా రకరకాలు, మైకా దొరుకుతుంది, బాక్సైట్ దొరుకుతుంది, ఇట్లా గ్రనైట్ దొరుకుతుంది, బొగ్గు దొరుకుతుంది. వీటన్నిటి మీద కన్నేసి ఇవి మన ఎన్ఎండిసి కింద ఉండాల్సిన ఈ కొండల్ని నెమ్మదిగా ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈ ప్రైవేటీకరణ చేయడము అనేది ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలయ్యి బీజేపీ ప్రభుత్వంలో ఒక ఊపందుకుని ఇవాళ ఒక శిఖరాగ్రాన్ని చేరుకుందని చెప్పి పతాక స్థాయికి చేరిపోయింది. ఈ పతాక స్థాయికి చేరిపోవటం వెనకమాల వీళ్ళు చెప్పేది ఏంటి అంటే అసలు మొదలెట్టింది కాంగ్రెసే కదా అంటారు. కాంగ్రెస్ వాళ్ళు అంటారు అవును మేము మొదలెట్టింది కరెక్టే, కానీ మీరు ఎందుకు ఇంత స్పీడ్గా వెళ్తున్నారు అని అని వాళ్ళు అంటున్నారు. మీరు ఎక్కడన్నా ఏ గంగలోనో దూకండి, నేను పార్టీల గురించి మాట్లాడట్లా. ఎవరు చేసినా ఎక్కువ తక్కువ ప్రజలకు నష్టమే చేస్తున్నారు. ఈ నష్టాన్ని కాంగ్రెస్ మీదకి రుద్దడమేనా బీజేపీ అలా చెప్పడం? మీరు మొదలు పెట్టారు కాబట్టి మేము గౌరవంగా దాన్ని పూర్తి చేస్తున్నాం అంటాం. అదే ఇప్పుడు వాళ్ళు మొదలెట్టిన అన్ని మీరు చేస్తున్నారా? అదే వాళ్ళు చాలా మంచి పనులు కూడా చేశారు. ఇప్పుడు వాళ్ళు చేసిన మంచి పనుల్లో పనికి ఆహార పథకం ఉంటుంది. దాన్ని ఎంత బాగా మీరు చేస్తున్నారు చెప్పండి. వీలైనప్పుడల్లా దానికి తిలోదకాలు ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరి కాబట్టి మీరు దాన్ని ఏదో కంటిన్యూ చేస్తున్నట్లుగా ప్రజల కళ్ళు తుడుస్తున్నారు. అలాగే మరి వాళ్ళు ఇంత విధంగా సహజ వనరులు మట్టుకు ప్రైవేట్ వ్యక్తులకు వాళ్ళైతే టైంలోనే కదమ్మా అయితే మన ఈ పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ తక్కువే ఉన్నాయి. అప్పుడు మనం పెట్రోల్ ముడిసరు తక్కువ కొనుక్కొని ఎక్కువ కొనుక్కొని తక్కువ అమ్మేవాళ్ళం. వీళ్ళు ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడిసరుకు రేటు తగ్గితే ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. అసలు ఈ మార్జిన్ మనీ అంతా ఏమవుతుంది చెప్పండి అంటే చెప్పరు. ఇప్పుడు మణిపూర్లో అంత గొడవలు జరగడానికి కారణం ఏంటి? అక్కడ చాలా సంపద ఉంది ఆ కొండల్లో నుంచి వాళ్ళని తరిమేసేయాలి. అసలు గిరిజన జాతులు మొత్తాన్ని కొండల్లో నుంచి తరిమి కొట్టేస్తే కొండల్ని నిజానికి ఈ మాత్రం మనం అటవీ భూములు ఇన్ని సంవత్సరాలు కాపాడబడుతున్నాయి అంటే గిరిజనుల వల్లే కాపాడబడుతున్నాయి.
వాళ్ళు కొండలను కాపాడుకుంటూ వాళ్ళ సంస్కృతిని కాపాడుకుంటూ వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే వాళ్ళ మీద వీళ్ళు నక్సలైట్ల పేరు చెప్పి ఆ పేరు చెప్పి ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని, అంతకుముందు సల్వాజుడుం అని, ఆ మధ్యలో ఇంకేదో పేరు కూడా పెట్టారు. ఇవన్నీ చేసి ఈ అడవుల నుంచి పారద్రోలాలు అనుకుంటున్నారు. ఏంటి రీజను అంటే ప్రైవేటు వ్యక్తుల చేతికి ఇవ్వటమే. ఇప్పుడు వైజాగ్ స్టీల్ను కూడా ప్రైవేటు వ్యక్తులు పరం చేయడం కోసమే ఈ నాటకం ఆడుతున్నారు తప్పితే వేరే ఏమీ లేదు. గవర్నమెంట్ కి సత్తా లేదా అమ్మా దాన్ని హ్యాండిల్ చేసి దాన్ని బాగా ఎవరు ఇప్పుడు ప్రభుత్వానికా, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ? కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి ఉంటే ఎట్లెందుకు జరుగుతాయండి? ఇప్పుడు ఒక ఇంట్లో తండ్రి సరిగా ఉంటే పిల్లలు నాశనం గారు. పోనీ తండ్రి నాశనమైనా పిల్లలు ఐకమత్యంగా ఉండి మంచిగా ఉంటే గనక పిల్లలైనా తండ్రి చేసిన నష్టాన్ని భర్తీ చేయగలుగుతారు. అంటే ఆ ప్రమాదం నుంచి బయటికి తీసుకురాగలుగుతారు. ఇవాళ అందరూ దొంగలు అయిపోయారు. తండ్రి దొంగే, కొడుకులు దొంగే. ఈ రాష్ట్ర ప్రభుత్వం మట్టుకు ఆ రోజు మొత్తుకున్నా వినకుండా, ఇండియా కూటమిలోకి వెళ్లకుండా, వీళ్ళు కూటమిలోకి పొత్తులోకి వచ్చిన రోజునే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది నా దృష్టిలో. ఇంకా కాకపోతే ఏంటంటే దింపుడు కళ్ళం ఆశలాగా ఎంతో కొంత ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి ఎంతో కొంత రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి పనికొచ్చిన చంద్రబాబు నాయుడు గారి వల్ల ఏమైనా జరుగుతుందేమో మంచి అనే ఒక దింపుడు కళ్ళం ఆశ తప్పితే ఆ రోజే ఆ రాష్ట్రం పరిస్థితి అయిపోయింది. ఆ రోజే వైజాగ్ స్టీల్ గురించి వీళ్ళు ఎన్ని మాటలు మారుస్తున్నారు. ఒక్క వైజాగ్ స్టీల్ని కాపాడుకోలేరండి. అవసరమైతే ఆ రోజు ఎందుకండి అంతమంది అమరులు అయ్యారు? 50 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అమ్మా. ఆల్మోస్ట్ ఆ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఉన్నప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారని అనుకుందాం. బట్ ఆయనకి అన్నీ తెలుసు కదా, దాని మెలకువలు, దాని డిఫాల్ట్ ఏంటి, ఏంది మొత్తం తెలుసు కదా. ఆయన ఎందుకు దాన్ని ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక సీఎంగా ఉన్నా కూడా ఎందుకు దాన్ని పట్టుకోలేకున్నారు ఆయన? ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం మోడీ, పక్కన చిన్న ప్రాబ్లము ఇతను పవన్ కళ్యాణ్. వాళ్ళిద్దరి చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఆయన సర్వస్వతంత్రంగా సర్వసత్తాకంగా ఆలోచిస్తున్నాడు అంటే నాకైతే నమ్మకం లేదు. అసలు వీళ్ళు అదాని చేతిలో ఉన్నారని ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు కొంతమంది. వీళ్ళందరూ అదాని అంబానీ చేతుల్లోనే ఉన్నారు. నిన్నగాక మొన్న 45,000 కోట్లు నిరర్ధక ఆస్తుల దగ్గర నుంచి బ్యాంకు నుంచి ఇప్పుడు అంబానీ